క్షేమము, ఆరోగ్యము, భద్రత దేవుడు దయచేశాడు. అలాగే పోయిన వారంలో ప్రతి ప్రయాణం కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మేలుగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నాడు. మరి గడిచినటువంటి వారంలో మరి కారు ట్రబుల్ ఇచ్చింది. మరలా రాత్రి సుమారు 9 గంటల వరకు కూడా కారు పని చేయించుకొని బిడ్డలతో మరి ముక్కురాలుపాడు వెళ్ళడం జరిగింది. మరలా ఆ రోజు రాత్రి అక్కడ సరిగా వసతి లేదు, సరైన కరెంటు కానీ సరైన పడుకోవడానికి సాపే లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తల్లి ఇంటికి వెళ్ళాం. మరి ఏమి ఉన్నా కానీ ఏమి లేకపోయినా కానీ అన్నీ ఉన్నట్టుగానే ఆ రాత్రి బిడ్డలను అక్కడ వదిలిపెట్టి రేపు సోమవారం తీసుకురావాలి. అయితే మా పరిస్థితి చూసి, వద్దులే రేపు సోమవారం నేనే వస్తాను, మీరు అక్కడ నడిచేయండి, ఈ పిల్లలు ఇక్కడ ఉండలేకపోతున్నారని మరి తల్లి చెప్పడం జరిగింది. ఆ పరిస్థితులన్నీ కూడా నన్ను శుక్రవారానికి బాగా అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టేసింది. రొంప చేత, తలపోటు చేత, దగ్గు చేత ఈ 2 రోజులు కూడా చాలా బాధించబడ్డాను. అయినప్పటికీ శుక్రవారం ప్రార్థన ఆపలేదు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ శనివారం రాత్రి వ్రతకూడిక ఆపలేదు. మరి గడిచిన రాత్రి ఈ 2 దినాలు, ఈ 2 కార్యక్రమాలను శుక్రవారం శనివారం ఏటో గట్టో నడిపించేశాను. దేవా, రేపు ఆదివారము ఆరాధన, మరి నీ వాక్యాన్ని బోధించాలి, శరీరానికి శక్తి కావాలి, బలము కావాలి అని గడిచినటువంటి దినములో ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆయన బలపరిచాడు, శక్తినిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి బలాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి మంచి ఆరోగ్యం, ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు దయచేయాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ 2-3 రోజులు చాలామంది నా ఫోన్కి ఫోన్ చేయడం జరిగింది. దయచేసి ఎవరో కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆరోగ్యం బాగోకనే ఆ సెల్ ఫోన్ అనేది సైలెన్స్లో పెట్టడం జరిగింది అని ప్రేమతో సంఘానికి సభాముఖంగా మరి చిన్న విజ్ఞాపన తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని వాక్యములోనికి మనం వెళదాం. దేవుని వాక్యములోనికి వెళ్ళి కొద్ది మాటలు, దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సమయము 10 గంటల 10 నిమిషాలు తక్కువ 8 కావస్తుంది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు విని మనమందరం కూడా బలపరచబడదాం. 10 నిమిషాలు తక్కువ 8, క్షమించాలి. మరి గడిచినటువంటి దినాల్లో మనము 10 ఆజ్ఞల గురించి మనం నేర్చుకున్నామండి. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు కూడా మనకు అనేకమైన సంగతులను బోధించాయి. మరి ఈ 10 ఆజ్ఞలు నేర్చుకునేటటువంటి ఈ క్రమంలో అది మీకు, మీ కుటుంబానికి, మీ జీవితాలకు, మీ కుటుంబ వ్యవస్థలకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, ఎంత ఉపయోగకరంగా ఉందో నాకు తెలియదు. కానీ అవి నేను చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మరి ఈ 10 ఆజ్ఞల ద్వారా దేవుడు మోషే ద్వారా ఈ ఆజ్ఞలు ఇవ్వడం అనేది మనం చూసాము, నేర్చుకున్నాము. మరి ఇక్కడ చదివినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా ఏది తీసేయడానికి కానీ, ఏదైనా కలపడానికి కానీ ఇక్కడ అవకాశం లేదు. అందులో ఉన్నది ఉన్నట్టుగానే, ఆమెన్, హల్లెలూయా,
ఉన్నది ఉన్నట్టుగానే మనము నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వచనాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఇక పరిశుద్ధ లేఖనాలలో ఇంకా ఎవరేం చెప్తున్నారో దానిని మనము తీసుకుని దానిని దగ్గర చేసుకుని మనం ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుని మనము దీవించబడి మన గృహాలకు వెళుతున్నాం. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈరోజు మరి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయములో మనము 21 వరకు కూడా నేర్చుకున్నాం. 21వ వచనం ఏం చెప్తుంది? నీ పొరుగువాడి భార్యను ఆశించొద్దు, నీ పొరుగువాని ఇంటినైనను పొలమైనను దాసుడైనను దాసి అయినను ఎద్దైనను గాడిదైనను నీ పొరుగువాడిది ఏ వస్తువైనా కానీ ఆశింపకూడదు. ఈరోజు మనం 22వ వచనం దగ్గర నుంచి చూద్దాం. చదవండి ఎవరైనా బిగ్గరగా. ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చెను. ఆయన మరేమియూ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైనా దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాకు చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పిరి. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా నీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను. ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారి చెప్పినదంతయు మంచిదే. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ కొన్ని వచనాలు మనం చదివాం. ఇక్కడ ఈ 10 ఆజ్ఞల ద్వారా గొప్ప సంగతులను దేవాతి దేవుడు మనకు కూడా ఆయన నేర్పించాడు. మరి ఇప్పుడు మనం తర్వాత భాగంలోనికి వచ్చినటువంటి మనం ఇప్పుడు మనతో కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి అక్కడ సీనాయి పర్వతం దగ్గర
జరిగినటువంటి కొన్ని సందర్భాలను, కొన్ని సంగతులను అక్కడ వాటిని ఆయన మోషే వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి నేటి తరానికి తెలియచేస్తూ ఇప్పుడు మనతో కూడా కొన్ని పాఠాలు, కొన్ని సంగతులను నేర్పించాలని ఆశపడుతున్నాడు. అయితే మనందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించడానికి మనందరము సమాయత్తం అవ్వాలి. అయితే ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడు? 22వ వచనంలో, ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి ఇచ్చాడు. అవి ఈ 10 ఆజ్ఞల పలకలు. ఆమెన్, హల్లెలూయా. మరి ఇలాంటి అగ్ని పరిస్థితులలో నుంచి దేవాతి దేవుడు మోషేతో కూడా మాట్లాడాడు. ఈ సందర్భము ఎక్కడ మనకు కనబడుతుందంటే నిర్గమాకాండము 3వ అధ్యాయములో మనకు కనబడుతుంది. అక్కడ ఆ మధ్య నుండి తండ్రి అయిన దేవాతి దేవుడు మరి అక్కడ మోషేతో మాట్లాడేటటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, మోషే నీ పాదములకున్న చెప్పులను విడిచిపెట్టుము. ఆమెన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన నిలిచి ఉండేటటువంటి స్థలము ఎటువంటిదని చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దానిని అపవిత్రం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ 2వ తరముతో మోషే మాట్లాడుతున్నాడు. ఈ 2వ తరముతో మాట్లాడుచున్నప్పుడు ఈ అగ్నిలో నుంచి ఆయన మాట్లాడాడు. ఈ రాతి పలకలను రాసి నాకిచ్చి ఉన్నాడు. ఈ సంగతులు మీ ముందు తరములైనటువంటి మీ తండ్రులకు, మీ తాతలకు మేము నేర్పించాము. ఇప్పుడు మేము 2వసారి, ఆమెన్, హల్లెలూయా, 2వసారి మీకు నేర్పిస్తున్నాము. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు 2వసారి నేర్పిస్తున్నాడు అనంటే మొదటి అధ్యాయములోనికి రావాలి. మొదటి అధ్యాయములోనికి వచ్చినట్లయితే అక్కడ ఎందుకు ఈ 2వసారి నేర్పించడం అంటే చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. చూస్తారా? ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అక్కడ ఏమంటున్నాడు చూడండి. మీరు 4వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. 4వ అధ్యాయమేనా? కాబట్టి 4వ అధ్యాయంలో మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. వినండి, ఆలకించండి. ఎందుకు వీరి 2వసారి బోధించాడు? వారక్కడికి వెళ్ళాలి, వారక్కడ నివసించాలి, వారి కుటుంబ వ్యవస్థలు అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, వారి పిల్లలు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడాలి, వారి పిల్లలు అభివృద్ధి చెందాలి, అక్కడ విస్తరింప చెయ్యాలి. అక్కడ ఆ యొక్క దేశమందంతటా కూడా ఆ బిడ్డల పిల్లలుగా విస్తరింప చేయబడి ఆ దేశాన్ని వీరు స్వాతంత్రించుకోవాలి అన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమెన్, హల్లెలూయా. ఇదే మాట, ఇదే సందర్భాన్ని కీర్తనాకారుడు ఇలా రాస్తున్నాడు. ఏంటంటే, ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు. ఆమెన్, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీల యొక్క ప్రయాణాలు గాఢాంధకారమయమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి ఉపద్రవాలను దాటుకుంటూ మీ యొక్క పితరులైనటువంటి వారు, మీ ముందు తరమైనటువంటి వారు మాట వినలేదండి.
ఇప్పుడు మీరైనా ఏమంటున్నాడు అక్కడ, ఇప్పుడు మీరైనా ఆలకించి అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడి పిల్లలుగా అభివృద్ధి చెందాలి, జీవించాలి, బ్రతికి ఉండాలి, స్వాధీనం చేసుకోవాలి. అందుకే మీకు ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ విధి విధానాలు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నాకు రాసి ఇచ్చాడు. అయితే ఆయన ఇంకేమీ నాతో మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండా ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటిలో నుండి, ఆ చీకటి మధ్య నుండి స్వరము విని, అనగా మీ గోత్రములు, మీ ప్రధానులు, మీ పెద్దలు నా దగ్గరకు రండి. ఏమని సెలవిస్తున్నాడు అక్కడ, మీరందరూ కూడా నా దగ్గరకు రండి, మన దేవుడైన యెహోవా తన ఘనతను, మహాత్మ్యమును మాకు చూపించెను. ఆమెన్, హల్లెలూయా. చూద్దాం, అందరూ కూడా రండి. మన గ్రూపులో మెసేజ్ పెట్టేటప్పుడు ఒక పదాన్ని నేను వాడతా, మనమందరము కలిసి దేవుని నామమును ఘనపరుచుదాం. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ మాట. ఇప్పుడు మోషే ఏమని సెలవిస్తున్నాడంటే, మీరందరూ కూడా రండి, మీ గోత్రాలలో పెద్దలైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు, పెద్దగా పిలవబడేటటువంటి మీరందరూ కూడా రండి, మన దేవుని మహత్యము ఎలాంటిదో మీకు చూపిస్తా. మన దేవుని యొక్క ఆ యొక్క పరిస్థితి ఎలాగున్నదో, ఆయన ఔన్నత్యం ఎలా ఉందో, ఆయన యొక్క అగ్ని జ్వాలలు ఎలా ఉన్నాయో, ఆయన ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో, ఆయన ఎంత అతికాంక్షణీయుడై ఉన్నాడో నేను మీకు చూపిస్తారండి అంటే ఆ మాటకు వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. చదవండి 24. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతికుదురని మేము అప్పుడు తెలుసుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. అప్పటి వరకు కూడా వీళ్ళు ఏమనుకునేవారు, అప్పటి వరకు కూడా వీళ్ళ మనసుల్లో వీళ్ళ ఆలోచనలో ఏముండేది, దేవుడు మాట్లాడితే చచ్చిపోతాం, దేవుడు మాట్లాడితే వినగలమా, అయ్యో బాబోయ్ అనేటటువంటి ఒక విధానం ఉండేది. అయితే చూద్దాం, ముందుకు వెళదాం, ఇక ముందుకు వెళదాం. ఆయన స్వరము వింటిమి, దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని మాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి అయ్యో మేమెందుకు, మా పితరుల యొక్క పరిస్థితులు వివరించావు కదా, మా తాతల పరిస్థితులు వివరించావు కదా, మా తండ్రుల జీవిత విధానాలను వివరించావు కదా, కాబట్టి మేము చావనేలా. ఇప్పుడు వీళ్ళకు ఒక భయం కలిగింది. వీళ్ళకి ఏం కలిగింది? ఇప్పుడు ఒక భయం కలిగింది. ఇప్పుడు వరకు ఏం ఆలోచన చేశారు అంటే, దేవుడు మాట్లాడితే బ్రతుకుతాం, దేవుడు మాట్లాడితే చచ్చిపోము. ఇప్పుడు ఈ పరిస్థితులను చదివిన తర్వాత వచనంలో ఏమన్నాడు, కాబట్టి మేము చావాల్సిన పని ఏంటి అంటే, మా తండ్రులు, మా తాతలు, మా యొక్క పితరుల యొక్క జీవిత విధి విధానాలు దేవునికి నచ్చలేదు. అయితే వారిని బట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే తండ్రి అయిన దేవాతి దేవుడు వారితో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, మీరు మాట విననొల్లని ప్రజలు, నేను మీతో కూడా రాను అని క్లియర్గా చెప్పాడు ఆయన. వారేమైపోయారు? అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయిన వారిగా కనబడుతున్నారు మనకి. అలాగని దేవుడేమైనా వారి మీద కోపం చూపించాడా? నేను రోషం గల దేవుడును అని చెప్తున్నాడు అంతే. ఎందుకు వారు రాలిపోవడానికి కారణం? వారి అవిశ్వాసమే, వారి అవిధేయతే వారిని పాడు చేసింది. మీరు చూడండి, వెనక్కి వెళ్ళి మరలా గత అధ్యాయాలు కానీ, గత భాగాలు కానీ, గతంలో చెప్పుకున్న వాక్య సందేశాలు కానీ మీరు వింటే అర్థమవుతుంది.
వారి అవిధేయతే, వారి అవిశ్వాసమే. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము చేయగల శక్తిమంతుడు గనుక. అయితే ఇక్కడేమంటున్నాడు, ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును, మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. అయితే దయచేసి ఈ పరిస్థితి మాకెవ్వరికి వద్దు, కానీ అయ్యా మోషే, నీవు మా పితరుల యొక్క జీవిత విధానం గురించి వివరించావు. అయితే వారి గురించి మేము ఆలోచన చేసినప్పుడు, వారు రాలిపోయిన పరిస్థితిని చూసినప్పుడు, ఆకులు పడిపోయినప్పుడు చూసినప్పుడు మాకు అర్థమయ్యింది ఏంటంటే, ఒక్కటి మాకు అర్థమయ్యింది, అయితే వారు దేవుని మాట ధిక్కరించి రాలిపోయారు. మా తండ్రుల నుంచి మేము ఉద్భవించినటువంటి తరము గనుక ఒకవేళ ఆ బీజం ఉంటుందేమో, ఆ పరిస్థితి ఉంటుందేమో, ఈ పరిస్థితి మా మీద రాకుండా ఉండుటకు దయచేసి ఆయన దగ్గరకు మేము రాలేం, కానీ ఆయన మాట మేము వినలేం, కానీ ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, అగ్ని జ్వాలల వంటి ఆ కన్నుల గలవాణిని మేము చూడడానికి మాకు ఇష్టం లేదు కనుక దయచేసి నీవే వెళ్ళి నీవే మాట్లాడి ఏం చెప్తాడో అదే మాకు వచ్చి చెప్తే మేము అలా పాటిస్తాము. ఆమెన్, హల్లెలూయా. ఆ మాట అలా క్లియర్గా ఉంది కదా. చూడండి 26, మా వలె సమస్త శరీరులలో మరి ఎవడును దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మోషే, నీవే వెళ్ళి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు నీవే విను. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దానిని గైకొందుమని చెప్పితిమి. ఆమెన్. చెప్పారండి, వెళ్ళాడండి, విన్నారండి, చేశారండి. గమనించండి, అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం ప్రకటిస్తుంది, దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఏదైతే వాక్య గ్రంథములో రాయబడిందో, ఏదైతే ప్రకటించబడుతుందో, ఏదైతే వినబడుతుందో, ఏదైతే వెత్తబడుతుందో, ఏదైతే మీ యొద్దకు రాబోతుందో ఆ వాక్యాన్ని గౌరవించి స్వీకరించి అంగీకరించి దానికి నీవు దాసోహమవ్వాలి. వాక్యం ఏమై ఉన్నది అంటే వాక్యము దేవుడై ఉన్నది. ఆమెన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని మీరు తిరస్కరిస్తే, మీరు ఒకవేళ దీన్ని ఇగ్నోర్ చేస్తే, దీనిని మీరు ఒకవేళ పట్టించుకోకుండా ఉంటే గనక ఎవరిని ధిక్కరించినట్లు? ఆయన ఎలాంటి వాడు? ఆయన రోషము కలిగిన వాడు. ఆమెన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు ఆయన. మరి ఆయన ఇగ్నోర్ చేశామనుకోండి, కొన్నిసార్లు మన ఫోను పదే మోగుతూ ఉన్నప్పుడు, పదే కట్ చేస్తూ ఉన్నాం, మనం చేసే వ్యక్తికి ఎంత కోపం వస్తుందండి? వస్తుందా రాదా? మా ఇంటి వరకు చెప్తా వినండి. కొన్నిసార్లు మా పాస్టర్ గారు ఫలానా తీసుకురా అంటుంది. అది నేను సింపుల్గా డబ్బులు లేక సింపుల్గా నేను ఏమంటానంటే గంభీరంగా, ఇప్పుడు అవసరమా అంట. ఇక తర్వాత వేరే పనికొచ్చే సరుకు కొందామని కొట్టు దగ్గరికి వెళ్తే 10 సార్లు చేసినా కట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇంటికి వచ్చే కోపం వస్తుందా రాదా? ఇంటికి వచ్చిన తర్వాత నేనేమంటాను? ఫోను అవసరమా నీకు? పగలగొట్టు ఫోన్ని. సింపుల్గా, మామూలుగా, సర్వసాధారణంగా జరిగే సందర్భం అది. అయితే దేవుని వాక్యం మన మధ్యకు వచ్చింది, శరీరధారిగా వచ్చింది.
ఆయన మన మధ్యకు వచ్చి తన వాక్యాన్ని ప్రకటించాడు, తన ప్రేమను ప్రకటించాడు. ఆయన చేసినది, ఆయన ఏదైతే చెప్పాడో అది చేశాడు. ఆయన మార్గమయ్యాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. దానిని నీవు ఎలా ఇగ్నోర్ చేస్తావు? దేవుని మాట నువ్వు ఎలా ధిక్కరిస్తావు? ధిక్కరిస్తే నాకు కాదు నష్టం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నారో వారందరికీ అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని మాటలు చాలా ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన మాటలు నువ్వు రిసీవ్ చేసుకుని ఆ ఉన్నతమైన మాటలను బట్టి నిన్ను ఆయన ఉన్నతంగా ఉంచాలని చూస్తున్నాడు. ఆయన లేదు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళతాను అంటే అది సబము కాదు, అది ఒక సరైన అవలక్షణం కాదు. అయితే ఇక్కడ ఏమంటారు, ఒక్కసారి కొంచెం ముందుకు వెళదాం. కొంచెం ముందుకు వెళ్ళి నిర్గమాకాండంలోకి రండి. నిర్గమాకాండంలోకి వచ్చి ఒక్కసారి ఏమండి 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం, 24వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూడము ఒకసారి. 24:12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును. అది సంగతి. ఈ ఎవరిచ్చారండి? మోషే ఏమన్నా షార్ట్కి వెళ్ళి రాసుకొచ్చాడా? ఆమేన్, హల్లెలూయా. మరి అలాగే నేను కూడా ఒక నోట్స్ రాసుకుంటున్నాను. ఇందులో నేనేమన్నా రాసుకునే మాట మీకు కావాలితే మీకు ఇస్తాను. ఇందులో నేను రాసే మాట ఏదన్నా నా సొంత కూర్పే ఉండదు. వాక్యములో ఉన్నదాన్నే రాస్తా. అక్కడ దానిని మీకు ఎలా అర్థం అవ్వాలో, ఎలా నేర్పించాలో అనే విశ్లేషణ నేర్చుకో. అక్కడ రాయబడుతుంది అక్కడ. అలాగా ఇప్పుడు మోషే ఏమన్నా రాసుకొచ్చాడా అని ఆలోచన చేస్తే ఆయన రాయలేదు. ఎవరు రాశారు ఇవన్నీ? దేవుడే రాసి ఇచ్చాడు అనడానికి ఒక నిజం, ఒక వాస్తవము నిర్గమాకాండములో రాస్తున్నాడు. ఏమన్నాడు? నీవు వారికి బోధించున్నట్లు నేను, అనగా తండ్రి అయిన దేవాతి దేవుడైన యెహోవా అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడు, ఇదిగో రోషము కలిగిన వాడు చెప్పే మాట తెలుసా? రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా, నీకిస్తాను, నీకిచ్చి కొన్ని విషయాలు మాట్లాడతా. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండములోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన 10 ఆజ్ఞల పలకలిచ్చాడు. పలకలిచ్చి ఇక ఆయనతో మోషేతో ఏమీ మాట్లాడలేదు. అయితే మోషే ఏమన్నాడంటే, మన దేవుని యొక్క మహాత్మ్యమును చూద్దాం రండి. ఆమెన్, హల్లెలూయా. మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తా. ఆయన అగ్ని జ్వాలల మధ్యలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ అగ్నిలో నుంచి ఆయన మాట్లాడే విధానాన్ని మీకు చూపిస్తాను రండి. ఇశ్రాయేలీయులారా, ఆ పెద్దలారా, మీరందరూ కూడా రండి అంటే, సారీ, దయచేసి మమ్మల్ని పిలవద్దు. ఎందుకంటే మా పితరుల యొక్క పరిస్థితులు మాకు చూపించారు, మేము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టొద్దు. నీవే వెళ్ళు, నీవే మాట్లాడు, నీవే విను, నీవే రా, నీవే చెప్పు, చెప్పిన ప్రకారంగా మేము నడుచుకుంటాం, అదే మేలు. ఆమెన్, హల్లెలూయా. చూడండి అక్కడ అంటున్నాడు కదా, నీవే సమీపించి 27వ వచనము, మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని
దాన్ని గైకొందుము అని చెప్పిరి. మీరు నాతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు చూడండి, అప్పుడు తండ్రి అయిన దేవాతి దేవుడు అంటున్నాడు మోషేతోటి, సర్లే వారు చెప్పింది కూడా మంచిదే కదా,